దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 13 రచనాత్మక్ కాంగ్రెస్ అని ఒక నేషనల్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ అండి. ఇందులో ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ మీకు ఆయన ఏమంటారు అంటే, ఇదేమండి ఒక ఫారిన్ పాలసీ అని చెప్పి ఎటకారంగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. ఇది ఏమిటి అని చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా కార్ డిప్లొమసీ అంటాం. అంటే మాకు ఇష్టమైన నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళని తమ కారులో కూర్చోపెట్టుకోవడం. ఇది మీకు చైనాలో జరిగింది. నరేంద్ర మోదీ గారు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వెళ్ళినప్పుడు వ్లాదిమిర్ పుతిన్ గారు 10 నిమిషాల పాటు మోదీ గారి గురించి వెయిట్ చేయడం. 1 నిమిషము కూడా ఈయన ఎవరి కోసం వెయిట్ చేయడండి. అలాంటి ఒక నాయకుడు 10 నిమిషాలు భారత ప్రధాని కోసం వెయిట్ చేసి తన కారులో కూర్చోబెట్టుకొని 45 నిమిషాల పాటు వీళ్ళు సుదీర్ఘ చర్చ. అంటే ప్రోటోకాల్ని కాదు అనుకోవడం. మరి మోదీ గారికి సెక్యూరిటీ ఎక్కడ ఉంది? పుతినే సెక్యూరిటీ, అంతే కదండి. ఇది ఎవరు ఒప్పుకోరు. కానీ ప్రోటోకాల్ని కూడా కాదు అనుకొని ఈ పని చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ డిప్లొమసీ అని మాట్లాడతాం. తమ ప్రియతమ నాయకుడు, ఇష్టమైన నాయకుడు వచ్చినప్పుడు ఈ దేశం యొక్క నాయకుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకడం. ఇది మోదీ గారు చేస్తూ ఉంటారు. అలాగే ఈయన వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళారు అనుకోండి, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి ఈయనను తన కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళడం. సో దీన్నే మనం కార్ డిప్లొమసీ అంటాము, ఎయిర్పోర్ట్ డిప్లొమసీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే హగ్ డిప్లొమసీ. ఇదేంటండి, ప్రతి ఒక్క నాయకుడిని వెళ్ళి ఇలా పట్టేసుకుంటాడు, ఎంత అసహ్యంగా ఉంది అని చెప్పాడు. అప్పుడు అక్కడ స్టేజ్ మీద సందీప్ దీక్షిత్ అని ఇంకొక కాంగ్రెస్ నాయకుడు, అతను మళ్ళీ రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చి ఈయన మెలోనీని కూడా ఇలాగే పట్టుకుంటాడేమో అని చెప్పి ఒక సెటైర్ వేశాడు. ఉన్న వాళ్ళందరూ గో నవ్వడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళ మైండ్లో మహిళల పట్ల ఎలాంటి ఒక గౌరవం ఉంది అనేది ఇక్కడ చూడాలి. అది చూడండి, ఇటలీ లాంటి ఒక దేశము, దానికి ఒక ప్రధానమంత్రి ఆవిడను ఉద్దేశించి ఇంత చీప్గా మాట్లాడటం. అంటే నాటోలో ఒక పవర్ఫుల్ కంట్రీ అండి. యూరోప్ యూనియన్లో ఫ్రాన్స్, జర్మనీ తర్వాత ఇటలీ ఎలాంటి దేశమో అందరికీ తెలుసు. మీకు అలాగే చూశారనుకోండి, వాళ్లకు భారత్కు మధ్య ఉండే శత్రుత్వం ఎప్పుడు ఉండేది కదా. ఇటలీ అంటేనే భారత్కు నచ్చదు, భారత్ అంటే ఇటలీ వాళ్లకు నచ్చదు. ఎందుకు? ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కదా. అందులో మీరు చూసారనుకోండి, 2012లో మన మత్స్యకారులను వీళ్ళు కాల్చారు. అంటే ఒక గొడవ, చాలా పెద్ద గొడవ అయింది. అందులో ఇటలీ మెరైన్స్ వాళ్ళు ఏం చేశారు, కాల్పులు జరిపారు. 2 ఫిషర్మెన్ మరణించారు. సో వీళ్ళని మనం తీసుకువెళ్ళి జైల్లో పెట్టాం, అంతే కదండి. జైల్లో పెట్టిన తరువాత ఇటలీ వాళ్ళు గగ్గోల పెట్టారు, మర్యాదగా వాళ్ళని విడిపించండి, అలా ఇలా. మరి మా కోర్టులో కేసు నడుస్తుంది కదా అంటే, ముందు వీళ్ళని మా దేశానికి పంపించండి, ఎప్పుడైతే కోర్టు హియరింగ్ ఉంటుందో మేము మళ్ళీ వీళ్ళను భారత్కు పంపిస్తామని చెప్పి ఒక పచ్చి అబద్ధము చెప్పి తరువాత ఇది వీళ్ళు చెయ్యలేదండి. దాంతో మనం ఏం చేశాము, ఇటలీ యొక్క అంబాసిడర్ ఇతను మా పర్మిషన్ లేకుండా మళ్ళీ ఇటలీ వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు అనడంతో భయపడిపోయి కాంపన్సేషన్ ఇచ్చారు, క్షమించండి అన్నారు, ఇదంతా అన్నారండి. ఇక మోదీ గారు వచ్చిన తరువాత 2014 నుంచి చూసారనుకోండి, మనము MTCR అంటాం, అంటే మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజిమ్ అంటాం. ఆ టైంలో భారత్లో బ్రహ్మోస్ రెడీ అయిపోవడము, అలాగే పెద్ద పెద్ద మిజైల్స్ మనము తయారు చేయడం, దీనినంతా విదేశాలకు ఎక్స్పోర్ట్స్ చేయడానికి మనం రెడీ అయిపోయాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, MTCR అంటే ఏంటి, మీకు లాంగ్ రేంజ్ మిజైల్స్ ఒక దేశము ఇంకొక దేశానికి అమ్మాలి, ఎక్స్పోర్ట్స్ చెయ్యాలి అంటే మీకు ఇక్కడ మెంబర్షిప్ ఉండాలి, మీకు పర్మిషన్ ఉండాలి. అలాంటిది మనకు లేదు కదా. సో మనం అడిగాం, రిక్వెస్ట్ పెట్టాం, మేము కూడా మిజైల్స్ను ఇలాగ వేరే దేశాలకు ఎగుమతులు చేస్తాము అంటే ఇటలీ వాళ్ళు కుదరదు అంటే కుదరదు, మేము బ్లాక్ చేస్తున్నాము, ఈ గ్రూపులో భారత్ రావడానికి లేదు అని చెప్పి. అంటే ముందు జరిగిన గొడవలనంతా మైండ్లో పెట్టుకొని వాళ్ళు మనల్ని బ్లాక్ చేశారు. సో ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మనం నెగోసియేషన్స్ చేసి ఇవన్నీ చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా సెటరేట్ చేసే టైంకి 2022లో జార్జియా మెలోని ఇటలీ యొక్క ప్రధానమంత్రి అవుతున్నారు. సో అవడం ఇవిడికి ఏమర్థమైంది, ఈ భారత్ అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ,
వీళ్ళు చైనాను ఎదిరించడం కాదు, వీళ్ళ వద్ద ఉండే ఆయుధాలు, వీళ్ళ టెక్నాలజీ చాలా చాలా హై లెవెల్లో ఉంది, వీళ్ళతో సత్సంబంధాలు మనకి ఉండాలి అంటే ఏంటి, ఫారిన్ పాలసీలో ఈవిడ మార్పును తీసుకువచ్చారు. కాబట్టి మనం ఏంటి, సరదాగా ఇప్పుడు మోదీ గారు ఎందుకంటే వెళ్ళి ఈవిడతో సెల్ఫీ తీసుకుంటారు, సరదాగా మాట్లాడతారు. మొన్న మే నెల వెళ్ళినప్పుడు కూడా మెలోడీ, నేనే ఒక వీడియో, ఏంటి మనము మంచి ఫ్రెండ్స్, ఈ శత్రుత్వాన్ని మర్చిపోదాం, మనము హాయిగా ఉంది అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి తిరగడం కాదండి, నెంబర్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. స్పేస్ అనండి, ట్రేడ్ అనండి, పోర్ట్లు అనండి, మీకు వ్యాపారం. ఎందుకంటే మొన్న ఇటలీలో ఉండే ఒక అతి ముఖ్యమైన పోర్టుని భారత్కు వీళ్ళు అప్పచెప్పారు. యూరోప్ యూనియన్తో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. లక్షల కోట్లు మనము వ్యాపారం చేసుకోవడానికి చాలా చాలా ముఖ్యమైన కారణము ఇటలీ. వీళ్ళతో ఫోటోలు తీసుకుంటే నవ్వుకుంటే అయిపోయిందా? దేశాలు, దేశ నాయకులు, ప్రధానమంత్రులు, సో వాళ్ళు దేశము కోసము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటిది ఏమీ పట్టకుండా ఆవిడ ఒక మహిళ, చీప్ మహిళ, సో ఆవిడతో ఈయన ఇలా ప్రవర్తించారు అన్నట్టుగా వీళ్ళు స్టేజ్ మీద ఏదో వీధి నాటకాలను అవమానించకూడదు. ఎందుకంటే ఇంతంత పెద్ద నాయకులం మేము, కాంగ్రెసే మాది ఇన్ని చెప్పుకునేవాళ్ళు మీకు ఇలాంటి ఒక డ్రామాను క్రియేట్ చేసి అందులో ఇంకొక దేశం యొక్క ప్రధానమంత్రిని లాక్కోవడం, మహిళ అనే ఒకే రీజన్ కదా. ఇప్పుడు ఈయన వెళ్ళి పుతిన్ గారిని కౌగలించుకుంటారంటే, అలాగే జిన్పింగ్ ఎవరినైనా కూడా అక్కడే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు అనేది ఏంటి, ఇటలీ యొక్క ప్రధానమంత్రి ఒక మహిళ కాబట్టి ఆవిడను వీళ్ళు ఇలాంటి ఒక పిక్చర్ క్రియేట్ చేయడం, చీప్గా క్రియేట్ చేయడం. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ వస్తుంది, మీరు ఎక్కడైనా చూడొచ్చు, మీకు ఇటలీ ఎంబసీ నుంచి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము, మా దేశ ప్రధానమంత్రిని మీ గొడవల్లోకి ఎందుకు లాగుతున్నారు, సో ఇది మేము ఒప్పుకోము అని చెప్పి వాళ్ళు ఒక లాంగ్ లెటర్ రాసినట్టుగా ఎక్కడైనా మీరు చూడొచ్చు, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చూడొచ్చు. కానీ ఇది ఒక ఫేక్ లెటర్ అండి. ఇటలీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, చాలా పెద్ద లెవెల్లో దీన్ని ఖండించాలి. అంటే ఇక్కడ మోదీ గారి తప్ప, భారత్ యొక్క తప్ప, మీది నాది తప్ప కాదండి. వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ, ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ పార్టీ ఇంత చీప్గా ప్రవర్తించడం ఏమిటి అని చెప్పారు. కానీ మనవాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాం, మాకు ఇటలీ అనబడే దేశము చాలా చాలా ముఖ్యము, సో వాళ్ళతో మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, బైలాటరల్ టైస్ ఉన్నాయి, స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉంది, అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఎక్కడా ఎటువంటి తేడా లేదు. ఒక చీప్ జెస్చర్గా వీళ్ళు ఇలా మాట్లాడారు, మా వైపు నుంచి పొరపాటు జరిగితే మమ్మల్ని క్షమించండి అని ఆల్రెడీ మనము ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం. కాబట్టి ఇటలీ వాళ్ళకి భారతే కదా ముఖ్యం, ఇక్కడ ఈ ప్రస్తుత ప్రభుత్వమే కదా ముఖ్యము. వాడెవడో ఏదో మాట్లాడాడని వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళందరూ కూడా ఇటలీ పౌరులే కదండి, సోనియా గాంధీ వీళ్ళందరూ ఇటలీ నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఖండిస్తారు. కానీ ఇది మనకు చూడండి, అంటే మీకు ఇంతంత పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది చాలా ముఖ్యము. కానీ అలాంటిది ఏమీ లేదు. ఈయనైనా రాహుల్ గాంధీ గారైనా పర్వాలేదు, ఈ సందీప్ దీక్షిత్ అనబడే వ్యక్తి ఎంత చీప్గా బిహేవ్ చేశాడంటే, వెళుతున్నవాడు తిరిగి వచ్చి రాహుల్ గాంధీ గారిని కౌగలించి ఇలాగే మెలోనీతో కూడా ప్రవర్తించి ఉంటాడు అంటే ఎంత ఒక అసహ్యమైన, ఎంత ఒక సిగ్గు శరము లేని ఒక వ్యవహారం ఇది. ఎదురుగుండా కూర్చునే యువకులు వాళ్ళందరికీ వాళ్ళ కామెడీ కదండి, దేశము అంటే కామెడీ అయిపోయింది. ఎన్నెన్ని రకాలుగా మీకు ఎంతంత కష్టపడితే మీ జీడిపి, మీ రెవెన్యూస్, మీ ఎక్స్పోర్ట్స్ మీరు ఎంతలాగా పెంచుకుంటున్నారు. నిన్న కూడా ప్రపంచంలో అతిపెద్ద స్కై స్క్రేపర్స్ను భారత్ ఇవాళ సృష్టిస్తుందంటే ఇదంతా మనం ఊహించామా అండి? ఎప్పుడైనా ఊహించామా? దేశంలో జరుగుతూ ఉంటే అవన్నీ మర్చిపోయి ఒక మహిళను ఇంత చీప్గా మీరు మాట్లాడుతున్నారంటే మైండ్ సెట్ ఏమిటి? ఇదే ఇవాళ అతిపెద్ద కాంట్రవర్షియల్ విషయం అండి. ఖచ్చితంగా ఇటలీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. మరి మీ రియాక్షన్ ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.